హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు నా స్టైల్లో రొయ్యలు మామిడికాయ కర్రీని చేసి చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. నేను 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. 1/2 కేజీ రొయ్యలకి 2 మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత వెనిగర్తో శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకొని వేయించుకోవాలి. రొయ్యల్ని శుభ్రం చేసుకోవడానికి వెనిగర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే పెరుగు, నిమ్మకాయ కూడా వేసుకుని రొయ్యల్ని క్లీన్ చేసుకోవచ్చు. రొయ్యల్ని ఉల్లిపాయల్లో వేసిన తర్వాత వాటర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని, వాటర్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యల్ని వేయించుకుంటే రొయ్యలు సాఫ్ట్గా ఉంటాయండి, గట్టిపడదు. రొయ్యలు వేగిన తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఒక చిన్న మామిడికాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకున్నాను. అవి వేసుకుని అన్నీ ఒకసారి కలిసేలా కలుపుకొని మూత పెట్టుకొని మామిడికాయని మగ్గించుకోవాలి. 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే మామిడికాయ మగ్గిపోతుందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలాలు జీలకర్ర, ధనియాలు, గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ వేసుకుని పొడి చేసుకున్నానండి. ఆ పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇందులో తగినంత వాటర్ వేసుకొని కూరని ఎగరనివ్వాలి. ఈ వాటర్ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలే వరకు కూరని ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలకి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి. ఈ టైంలో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అవుతుందండి. ఈ రొయ్యలు మామిడికాయ కర్రీ మీకు కూడా నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.